రైట్, శివశంకర్ గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి. మీడియా మీద దాడి జరిగిన తీరు, సాక్షి ఆఫీసుల మీద ఆధార సహితంగా నిన్న జగన్ గారు చూపించిన వైనం, వీటన్నిటి మీద చంద్రబాబు గారు ఎందుకు రియాక్ట్ కాలేదు సరిగా రియాక్ట్ అయ్యారా లేదా? సార్, ఈ మీడియా మీద దాడులు కానీ అకారణంగా అన్యాయంగా ఏదైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్లేసి ఈ వయసులో పెట్టడం అయితేనేమి, నోటీసులు ఇచ్చి ఒకవేళ అనుమానం ఉన్నటువంటి కేసులో అటువంటి వాటిని ప్రేరేపించేసేసి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు అనేటువంటిది, అదేవిధంగా ఆయన సత్యమణి భారతి గారిని తీసుకుని వచ్చేసి నానా మాటలు దుర్భాషలాడుతూ ఒక ఆర్గనైజింగ్ గా ఒక పద్ధతి ప్రకారము పిలుపునిచ్చి వాళ్ళ యొక్క పెద్దల కనుసన్నల్లోనే వెళ్ళింది కూడాను. టీడీపీ మహిళా ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల సతీమణులు కూడా వెళ్ళి దగ్గరుండి చేసేసి ఆ సాక్షి కార్యాలయాలను, ఆ ఫర్నిచర్ ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ బోర్డులను బీకేసేసి ఆ యొక్క బెదిరించేసేసి కార్యాలయాల్లో మంటలు పెట్టించేసేసి ఏ విధంగా చూస్తామో, రాష్ట్ర వ్యాప్తంగా 1-2 రోజుల్లోనే పిలుపుని ఇవ్వకపోతే వాళ్ళు చెప్పినట్టు నిరసనలు అయితే కనుక ఎక్కడో వచ్చేసి ప్రజా కూడల్లోనో లేకపోతే కనుక ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ ఏదన్నా ప్లకార్డులు పెట్టుకొని ఇది అన్యాయం, ఇది మాకు ఇది కావాలనేటువంటిది, అది ఒక నిరసన చేసేటువంటిది. అది ఎవరు? ప్రజా సంఘాల, లేకపోతే కనుక ఎవరైతే అఫెక్టెడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు కానీ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా లేచుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉసిగొలిపి వాళ్ళని వెళ్ళి టార్గెట్లు ఇచ్చేసేసి వాళ్ళు చేసేసి ఏ విధంగా చేస్తున్నారు ఇదంతా కూడాను. ఇది పత్రికా స్వేచ్ఛ మీదనే కాకుండా ప్రజాస్వామ్యం మీద కూడా దాడి. దీన్ని ప్రభుత్వాలే దగ్గరని ప్రోత్సహిస్తే ఇక ఏం కావాలి? ఈ యొక్క ప్రజాస్వామ్యం యొక్క పరిస్థితి అనేటువంటిది, సీనియర్ నాయకులు మేము 40 సంవత్సరాల అనుభవం అంటున్నారు కదా, కనీసము వాటిని నిలువరించకపోగా వాళ్ళని ఎంకరేజ్ చేసేసి ఖండన కూడా ఇవ్వకుండా నిన్న అవునా అలా జరిగిందా, ఇది తప్పు, ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఫర్దర్ గా కాకుండా చూస్తామనేటువంటిది ఏదైనా ఉండాలి. అంటే వాళ్ళ మీద కేసులు నమోదైనయా? కనీసం మీ సాక్షి యాజమాన్యం అంతా కూడా వెళ్ళేసేసి డీజీపీ కార్యాలయంలో డీజీపీ గారికి, అదే విధంగా రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. కొంతమంది పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క ప్రతిని తీసుకొని దానికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ కాపీ కూడా ఇవ్వలేదు. డీజీపీ గారికి తప్పదు కాబట్టి మీడియాతో పూర్తిగా వెళ్ళారు కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇచ్చారో లేదో, బట్ కలిసినట్టు మాత్రము రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసులు పెట్టరు సార్, కేసులు పెట్టరు. ఎందుకంటే కేసులు పెడితే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కదా, అలా పెట్టరు. ఏదో చేసేవారంటారు. అంతెందుకు సార్, ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 రోజులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఎన్ని అరాచకాలు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు, ఎన్ని వైఎస్ఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అది ఆపద్ధరం ప్రభుత్వం, జగన్ గారు ఉన్నారని చెప్పారంట. విచిత్రంగా ఉంది టెర్మినాలజీ, కొత్త టెర్మినాలజీ తీసుకుని ప్రభుత్వం మాకే సంబంధం. అప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నారు కదా, జగన్ గారు అధికారంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే ఉంది, ఇక్కడ వాళ్ళకే వెళ్ళారు. ఇదంతా జరిగినా కూడా జగన్ గారికి ఆపాదించారు, ఇందాక మీరు అన్నట్టు. సో ఖచ్చితంగా సరే, సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వాళ్ళను, ప్రజాస్వామ్యం మీద దాడి చేసిన వాళ్ళను ఎవరు ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆయన వద్దనుకున్నా కూడాను ప్రభుత్వాలు ఇలానే ఉండవు కదా, వన్ సైడ్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే వాళ్ళు ఏ విధంగా శిక్షలు కానీ వాళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా పేర్లతో సహా పోలీసులు నోట్ చేసుకోకపోయినా కూడాను వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ధరలో ఖచ్చితంగా ఇచ్చినటువంటి కంప్లైంట్లు అన్ని కూడా ఉంటాయి. ఖచ్చితంగా దీనికి సమాధానం అనేటువంటిది వాళ్ళు తీసుకోవాలి. వంశీ లాంటి వాళ్ళని ఇంకా అంతగా వేధిస్తున్నారనే ఒక భావన రావటం ప్రభుత్వానికి మంచిదేనంటారా? ఆయనకి తరచుగా అస్వస్థతకు గురవుతున్నాడు, అయినా కూడా ఆయన్ని వదిలిపెట్టేదట్లేదు. నిన్ననే మళ్ళీ ఏదో ఊపిరి సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఇప్పుడు జీజీహెచ్ లోనే ఇక్కడ మన హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారనేటువంటిది ఉంది. ఇది ఒకరోజు కాదు సార్, ఎన్ని కేసులు ఎన్ని వేసినా కూడాను తీసుకోవడము, దాని మీద బెయిల్ తెచ్చుకుంటే పీటీ వారెంట్. ఆయనే కాదు, కాకాని గోవర్ధన్ గారిని ఆయన మీద ఆ టోల్ గేట్ వసూలు చేశారంట. దానికి సంబంధించి ఎప్పుడో మద్యము వాళ్ళ ప్రభుత్వంలో మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారంట 2014లో. దానికి సరైన విచారణ లేదని చెప్పి మరోసారి వాళ్ళ టీడీపీ కార్యకర్త చేత ఇప్పించడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడము. మీ మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు సార్. ఆ రోజు లోయర్ కోర్టులో దానికి చెల్లదు, ఇది ఎట్లా వస్తుందని చెప్తే కానీ రిమూవ్ చేశారు. అంటే ఎటువంటి అవకాశాలు లేకపోయినా కూడాను ఏదో విధంగా ఇది కోర్టులకు వెళ్ళేసి శిక్షలు పడవు, ఇది నిరూపించలేరు కాబట్టే మొత్తం నాయకులందరూ కూడా ఒక కొత్త టెర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా సార్, అది పీటీ వారెంట్ అనేటువంటిది ప్రజలకు చెబుతూ ఈ కేసులో బయటకు వచ్చి బెయిల్ వచ్చేటువంటి సందర్భం ఉంటేనే ఇమ్మీడియట్ గా ఆ ముందు రోజు లేదా బెయిల్ వచ్చిన అనుక్షణమో ఇంకోటి తీసుకోవడము, పీటీ వారెంట్, ఇంకో కేసు అట్లా
ఇది దీనికి మంచిది సంబంధించి కాదు. మీరు అన్నారు ఇందాక పురుషోత్తం గారిని అడిగారు, ఒక్క నిమిషం సార్, ఒక్క సెకండ్. ఆ, అది దీని మీద సమాధానం చెప్పలేదు కదా, మొత్తం అంతా సమాధానం చెప్పారు కదా, జగన్ గారు అడిగిన వాటి మీద అంతా అన్నారు కదా. ఈ ఒక నెటిజన్ నాకు పంపించాడు ఇందాక, మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు ఒక పోస్ట్ చేశారు సార్. ఆ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు ఏది కూడా సమాధానం చెప్పకుండా నేషనల్ హైవేస్ నేనే ఇచ్చాను, అప్పుడు వాజ్పేయి గారికి నేనే చెప్పాను అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏదో ఒక దేవదాస్ సినిమాలో ఒక పాట ఆయన రాశారు అని ఆ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్ పెడుతున్నారు. అందులో దేవదాస్ సినిమాలోని పాట అంట, నేను పుట్టాను ఏపీ పుట్టింది, నేను తవ్వాను హైదరాబాద్ కట్టాను, బిల్ గేట్స్ వచ్చాడు ట్రైనింగ్ ఇచ్చాను, అది దేవదాస్ సినిమా సీఎం కాదు అయినాను, మిత్రమా. స్కిల్ ట్రైనింగ్ ఆ, అన్నాను, కాదు, మోడీని ఆ ప్యారడీ దేవదాస్ కాదు, ప్రేమనగర్ లోనో దేంటోనో వచ్చింది అది. దేవదాస్ అని రాశారు ఆయన, పివిఎస్ శర్మ నేను గారు. పుట్టాను, లోకం మోడీని నవ్వింది. తిట్టాను, అవును. మళ్ళీ అక్కున చేర్చాను, అమరావతిని కడతాను, భూములు కొంటాను, నాకింకా ఆంధ్రాతో పని ఏముంది, డోంట్ రైట్, కేర్ ఓకే. అని ఆ పివిఎస్ శర్మ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన సమాధానానికి ఏమీ చెప్పరు, ఆయన గొప్పలకి అది చెప్పుకుంటా పోతారు తప్ప. ఎందుకంటే వాస్తవాలు అంటారు. ఈ ప్రెస్ మీటే కాదు, 4-5 ప్రెస్ మీట్లు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఆ యొక్క గణాంకాలకి ఏ అధికారుల చేతనైనా ఇప్పిస్తారేమో, ఏ పయ్యావుల కేశవ్ గారు ఇల్లు ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ ఒక్కదానికి సమాధానం ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టే దాటవారి ధోరణి, ఎదురుదాడి తప్ప ఇంకోటి లేదు. రైట్. ఇక హత్యలు చేయవచ్చని చెబుతున్నారు అంటూ చంద్రబాబు గారు ప్రశ్నించడం, టీడీపీ వారిని అసలు చదవాలంటేనే నాకు కాస్త ఏమంటారు ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఈనాడు వాళ్ళు ఇట్లా వక్రీకరిస్తారా, బాధ అంత బాధ అనిపిస్తుంది.